బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా ఫ్యామిలీ ఎలా నించున్నారో అంతకంటే గట్టిగా నించున్నారు మీరైతే. యా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్లీ. పడతాం లేస్తాం, పడతాం లేస్తాం, పడితే కదా లేచేది. సో ఇట్స్ ఓకే. చూసేది నిజం అదే ఏమో. సార్, షణ్ముఖ్ జశ్వంత్ అంటే ఎంత సోషల్ మీడియాలో ఎంత సెలబ్రిటీ స్టార్ హోదాలో చాలా సుపరిచితం అందరికీ. బట్ ఈరోజు గంజాయి కొడుతూ పోలీసులకు దొరకటం అనేది మీరు ఎలా చూస్తారు? ఎప్పుడో హిట్ అండ్ రన్ కేసులు అయితే తప్పించుకున్నాడు, వాగులో నుంచి తప్పించుకున్నాడు వరదకు చిక్కినట్టు. మొత్తానికైతే ఈరోజు దొరికాడు. సరే, సంతోషం. ఇప్పటికైనా సరే పట్టుబడ్డాడు. అసలు విషయానికి వెళ్తే పాప మీద దొరికేవాడు కాదు. చాలా సింపుల్గా ఏదో టీవీ రిమోట్ని రిపేర్ చేయించడానికి వెళ్తే లాటరీలో టీవీ దొరికినట్టు వీళ్ళు మోనికా అనే అమ్మాయి పాపం వీళ్ళ అన్నయ్యని సంపత్ వినయ్ని ఎప్పటి నుంచో 10 ఏళ్ళుగా ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరు 10 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారు. అమ్మాయి అయితే ప్రేమిస్తుంది, మరి ఈయన ప్రేమించాడో లేదో మనకు తెలియదు. సో ఆమెను శారీరకంగా వాడుకున్నాడు, అన్ని రకాలుగా 10 ఏళ్ళ నుంచి మంచి రిలేషన్లోనే ఉన్నారు. తీరా పెళ్లి టైంకి వచ్చేసరికి ఏంటంటే ఈయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఆమెకు తెలిసింది. అది వారం రోజుల్లోనే పెళ్ళి అయిందని, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని ఒక రూమర్ ఆమె కనిపించింది. వారంలో పెళ్లి చేసుకోతే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఆ ఫ్లాట్లో ఈ అమ్మాయి ఉంది అని చెప్పేసి ఈవిడకి ఎవరో చెబితే తను ఇంకా ఆవేశం ఆపుకోలేక, ఇది మన నరేష్ పవిత్ర లోకేష్ కేసు లాగా సేమ్ పోలీసులను పట్టుకొని ఆవిడ చెప్పింది, ఇదండి జరిగింది, మేము 10 ఏళ్ళ నుంచి ఇన్ని ఉన్నాయని. ఇతను ఎంత తెలివైన వాడు అంటే 10 ఏళ్ళు ప్రతీది అదేంటిది కీప్ మూవింగ్ సంపత్ అని చీమ గుట్టిన దోమెగిరిన అన్ని పెట్టేవాడు ఆయన ఇన్స్టాగ్రామ్లో. అంటే 10 ఏళ్ళ నుంచి పిల్లతో ప్రేమలో ఉన్న ఒక్క ఫోటో లేదు వీళ్ళిద్దరిది ఆయన ఇన్స్టాలో. ఈ పిల్ల దగ్గర ఉన్నాయి పాపం బోల్డ్ అనే వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. అంటే వాడు ఎంత జాగ్రత్త పడ్డాడో అర్థం చేసుకున్నాం. 10 ఏళ్ళ నుంచే ప్రీ ప్లాన్డ్ మేబీ కదా. ఒక్కటి లేదు ఫోటో. ఆయన ఒక అర్బన్ కిసాన్ అనే కంపెనీకి కో-ఫౌండర్. ఆ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అప్పుడప్పుడు ప్రచారం చేస్తాడు. ఎటన్నా వెళ్తే ఇటు వెళ్ళాను, ఇక్కడ ఉన్నాను, ఇది ఎక్కాను, ఇది దూకాను అని చెప్పి పెడతాడు. ఇది తిన్నాను, ఇది తాగుతున్నానని పెడతాడు, అన్నీ పెడతాడు. ఈమెతో వెళ్ళాను అనే ఒక్క విషయం మాత్రం ఇప్పటివరకు పెట్టలా. సో మేబీ ముందు నుంచే ఏమైనా జాగ్రత్త పడి ఉండొచ్చేమో తెలియదు. బట్ 10 ఏళ్ళుగా బాగానే మెయింటైన్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్. అంటే తెలియకుండా ఈ అమ్మాయికి అనుమానం వచ్చి ఇంకా వెళ్ళింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అని చెప్పి మంచిగా పోలీసులను పట్టుకొని వెళ్ళిపోయింది. హాల్లో ఏదో గొడవ అవుతుంది, ఏం జరుగుతుందా అని చెప్పి లోపలికి మత్తుగా తమ్ముడు వచ్చాడు. ఈ అమ్మాయి వెంటనే ఫోన్ తీసి వీడు దొరికాడని చెప్పేసి ఇట్లా వీడియో తీస్తుంది మోనిక. వాడు తాగున్నాడు, వీడియో ఎందుకు తీస్తున్నావని అన్న అడ్డుపడ్డాడు. ఏం తాగున్నాడు, ఎలా తాగున్నాడు అని చెప్పేసి ఇద్దరు కానిస్టేబుల్ లోపలికి వెళ్తే ఇట్లా ఒక పేపర్లో చక్కగా క్రష్ చేసి పెట్టుకున్న ముడి సరుకు, ఆ ముడి సరుకుని పీల్చడానికి రెడీగా పెట్టుకున్న రోలర్లు, ఆల్రెడీ తాగి పడేసిన స్టబ్బులు, చక్కగా ఏరిన విత్తనాలు అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. చక్కగా పరిచి ఏదో సంతలో కూరగాయలు పెట్టినట్టు. సో వీళ్ళకి ఏంటిది అని అడిగితే అంటే అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్, అది ఇది అలా ఏం లేదు అయిపోయింది. ఇప్పుడు మౌనికకి జరిగిందో న్యాయం జరిగిందో లేదో మనకి ఇంకా తెలియదు. అసలు మన కేసు మౌనిక కేసే. అసలు మౌనిక కేసు కోసం వెళ్తే ఈ పిల్లకి న్యాయం జరిగిందా, ఆయన నిజంగానే ఈవెన్ మళ్ళీ ఒప్పుకుంటాడా పెళ్ళికి, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వీళ్ళు ఇంకా బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా అనేది మన ఒరిజినల్ స్టోరీ. ఓకే, సంబంధం లేకుండా ఈ కో స్టోరీ పెద్ద హిట్ అయిపోయింది అలా అది. సో ఇంకా షణ్ముఖ్ దొరికాడు అనే విషయం పక్కన పెడితే, ఈయన ఎప్పటి నుంచో వీళ్ళది వైజాగ్, ఆ ఏజెన్సీ ఏరియా నుంచి చిన్నప్పటి నుంచే ఈయనకు అలవాట్లు ఉన్నాయి, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఏం చేయకుండా కూర్చున్న ఒక దద్దమ్మ టాప్ 2 వరకు వెళ్ళాడు అంటే అసలు విన్నర్ కూడా అవుతాడని అనుకున్నంటే షణ్ముఖ్ ఒకడే ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలో అన్ని లాంగ్వేజెస్లో. అంటే ఏమీ చేయడు, లేస్తాడు, కూర్చుంటాడు, మంచిల బాటిల్ పట్టుకొని ఓ మూలకి వెళ్తాడు. కానీ అందరూ ఇట్లా ఉన్నాడని అందరు నామినేట్ చేస్తూ ఉంటారు. గేమ్ ఆడు, ముచ్చట్లు పెట్టడం ఏమీ ఉండవు, అందరు నామినేట్ చేస్తారు. కానీ మళ్ళీ టాప్లో గెలుస్తూ వస్తూ ఉంటాడు, అంటే ఓట్లు ఎక్కువ పడతాయి. అంటే బయట అంత ఫేమ్ ఉంది. అవును, ఆ ఫేమ్తో లాస్ట్ వరకు నెట్టుకొచ్చారు. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు చూసి అట్లా ఇవ్వలేక సెకండ్తో సరిపెట్టుకోరా అని చెప్పేసి అన్నారు. అంత మించి ఇంకేంలా. ఇక ఈయన వ్యసనాల గురించి మాట్లాడుకుంటే గతంలో హిట్ అండ్ రన్ కేసు ఒకటి, అప్పుడు తప్పతాగి ఏది పడితే దాన్ని గుద్దేసుకుంటే వెళ్ళిపోయాడు యథేచ్ఛగా, మనల్ని ఎవడ పట్టుకుంటాడులే అని. సరే అరెస్ట్ చేశారు, తర్వాత ఏదో బయటికి వచ్చాడు, అది ఇంకా నడుస్తూనే ఉంది.
అది నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇది నెక్స్ట్. ఇప్పుడు నేను షణ్ముఖ్ గురించి పక్కన పెట్టేస్తే ఎంతమంది గంజాయి తాగుతున్నారు, ఎంతమంది ఇలా ఉన్నారు అనే డేటాలోకి వెళ్తే ఇప్పుడు మన రీసెంట్ ఇష్యూస్ గురించి చూస్తే నిన్నగాక మొన్నే పోలీసు వాళ్ళు ఏం చేశారు, మన సాయిధరం తేజ్ సినిమాకి నోటీసులు ఇచ్చారు గాంజా శంకర్కి. ఎందుకు దానికి నోటీసులు ఇచ్చారు అంటే సంపత్ నంది ఆయన జీవితంలోనే చేయకూడనటువంటి, నాకు ఫస్ట్ టైం అసహ్యం వేసింది సంపత్ నంది అంటే. రీజన్, చిన్న పాపకి తండ్రి కథ చెప్తున్నాడు, నాన్న ఒక కథ చెప్పు అని చిన్న 5 ఏళ్ల పాప అడిగితే ఒక మామూలుగా అల్లాటప్ప తిరిగే వ్యక్తి, గంజాయి పండించే వ్యక్తిని గంజాయి శంకర్ స్టోరీ చెప్తున్నాడు. 5 ఏళ్ల పాపకు తండ్రి చెప్పే కథ అది. అసహ్యం వేసింది సినిమా పైన. సో ఈవెన్ పోలీసులు కూడా ఈ సీన్లన్నీ తీసేయండి, ఈ సినిమాని ఆపేసేయండి అని మొన్న నోటీసులు ఇచ్చారు. అంటే పోలీసులు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. అవును, సినిమా మీద కమిషనర్ వచ్చిన తర్వాత కూడా శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మన గంజాయి మీద ఉక్కుపాదం చేస్తామో మొన్న ఏదైతే 31st నైట్ కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. 31st నైట్ తర్వాత జరిగిన మన కొత్తూరు ఇన్సిడెంట్, అక్కడ పిల్లలు చాక్లెట్లు తింటా టేబుల్ మీద టాయిలెట్లు పోస్తా బ్యాక్ బెంచ్ మీద నవ్వుకుంటూ డొల్లుతా ఉంటే టీచర్లకు అర్థం కావట్లేదు పిల్లలకి. ఆ చుట్టుపక్కలకి వెళ్తే ఆ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎదురుగానే కిరాణా షాపులు అన్ని గోల్డ్ కలర్ చాక్లెట్లు అమ్ముతున్నారు. ఆ ముద్ద తిని వీళ్ళు చేస్తున్నారు. అప్పుడే చాలా సీరియస్ అయ్యారు అందరూ. ఇంకా తర్వాత దీన్ని ఏం చేద్దాం, ఎలా అరిగడదామని చూసే లోపు అంతకుముందు మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఇన్సిడెంట్, ఇట్లా చూసుకుంటూ పోతే 1 కాదు 100. కానీ ఇప్పుడు ఈయన దొరికాడా, కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అని. దాంతోపాటు అసలు ఎవరిస్తున్నారు అనేది కూడా, అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది ఫస్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలి, డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలి, దీనికోసం మేము ఎంతకైనా ముందుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి కూడా కొన్ని అది తగిన ఆధారాలు లేవని కొన్ని కేసులు కొట్టేశారు. కానీ హైదరాబాద్లో గంజాయికి సంబంధించిన మూలాలు ఉన్నాయంటే మనం డెఫినెట్లీ ఉన్నాయని చెప్పి గతంలో మహామహులు కూడా పబ్బులలో డ్రగ్గులతో దొరికి ఉగాది పచ్చడి తినడానికి వచ్చానండి అని చెప్పి తప్పించుకున్న మొహాలు కూడా మనం చూసాం. ఓకే, కానీ ఈ ప్రభుత్వం అట్లా లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు గంజాయి ఎలా వెళ్తుందంటే వీళ్ళు పోలీసులు కూడా నన్ను అడిగితే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా షణ్ముఖ్ని పట్టుకొని అరెస్ట్ చేశామని చెప్పుకుంటున్నారు. కానీ సిగ్గుపడాలి వాళ్ళైనా సరే, సీరియస్లీ. వై? బికాజ్ వాళ్ళకి అది బంపర్ ఆఫర్లో దొరికిన గిఫ్టే, నువ్వేం ఛేదించి పట్టుకోవాలా, వేరే వాడి కోసం వెళ్తే దొరికి కదా. నువ్వేమన్నా వాడు గంజాయి తాగుతున్నాడు అని చెప్పి ఛేదించి పట్టుకున్నావా, నీకు అడ్రస్ లేకుండా బంపర్ ఆఫర్ గా దొరికింది. సో నువ్వు దాంట్లో గర్వపడాల్సిందేం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు ఆ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఓపెన్ చేయండి, జెప్టో ఓపెన్ చేయండి, బ్లింకిట్ ఓపెన్ చేయండి. దీంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సిరియల్స్, రైస్, ఆయిల్స్తో పాటు స్మోకింగ్ యాక్సెసరీస్ అని ఒక కాలం ఉంది. దాన్ని నొక్కితే ఈ రోల్స్ అమ్ముతున్నారు వాళ్ళు. 6 రోల్స్ కలిపి ఇంత రోల్స్ అమ్ముతున్నారు, స్టబ్స్ అమ్ముతున్నారు, ఆ పేపర్లు రా పేపర్స్ అమ్ముతున్నారు. దాన్ని కొంటావు, నువ్వు కొనందులో ఏం వేసుకుంటావు, తింటావా లేదా పాయసం వేసుకొని తింటావా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతావా? 100% దానికోసమే తయారు చేశారు దాన్ని. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీ చేతుల్లో ఉన్న పని 3 యాప్ల్లో ఇవి వెళ్తున్నాయి, వాళ్ళకి అడ్రస్లు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవడైతే ఆర్డర్ చేస్తున్నాడో వెళ్ళి ఈ యాప్స్ దగ్గరికి వెళ్ళి ఈ రోల్స్ ఎవడెవడు ఆర్డర్ చేస్తున్నాడో అడ్రస్ ఇవ్వండి అంటే అక్కడికి వెళ్ళి దులిపితే వాడిని పట్టుకొని, వాడికి ఎవడైతే అమ్ముతున్నాడో వాడిని పట్టుకొని ఎంతసేపు అండి, స్ట్రింగ్ ఆపరేషన్ 5 నిమిషాల పని ఇది. ఈవెన్ మనకి అంత డెవలప్ అయిన తర్వాత బంజారా హిల్స్ అంత పెద్ద టవర్ వచ్చిన తర్వాత కూడా చాలా వేగంగా పట్టుకోవచ్చు. కాకపోతే ఇది బంపర్ ఆఫరే, వీళ్ళు మీసం మేలేయడానికి ఇక్కడ ఘనకార్యం ఏమీ సాధించలా 100%.